విశాఖ జిల్లా గాజువాక 68వ వార్డు మింది గ్రామంలో జెడ్పీహెచ్ హై స్కూల్లో అమ్మ ఒడి 2వ విడత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీ బిడ్డల భవిష్యత్తు మీద జగన్ అన్న విద్య రూపంలో ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క రూపాయి సద్వినియోగం అవ్వాలంటే మీ పిల్లలు తప్పనిసరిగా బాగా చదువుకునేటట్టు చేయవలసిన బాధ్యత మీరే వహించాలని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, మన జగన్ అన్న సీఎంగా ఉండటం మన పేదవారు చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ మర్నాథ్, జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ సృజన, గాజువాక మున్సిపల్ కమిషనర్ జోన్ 5 శ్రీధర్, వైసీపీ సిఈసి మెంబర్ గుడివాడ అప్పల రామ్మూర్తి, వవార్డ్ వైసీపీ నాయకులు గుడివాడ లతీష్, వవార్డ్ వైసీపీ అభ్యర్థి అనూష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి గ్రామ పెద్దలకి, పాత్రిక మిత్రులకి, మరి మా అక్క చెల్లెలకి అందరికి కూడా పేరు పేరు ముందుగా మీ అందరికి కూడా మరి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమ్మా అందరు సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు ఈరోజు అమ్మఒడి పడుతున్న వాళ్ళందరూ చేతులెత్తండి ఒకసారి. అందరూ ఆల్మోస్ట్ వెరీ గుడ్, చాలా సంతోషం. పిల్లలు ఏమ్మా స్కూల్కి వెళ్తున్నారా మీరు? నిజం? ఎప్పటి నుంచి వెళ్తున్నారు? సిలబస్ అయిపోయిందా మరి? ఎప్పుడు పరీక్షలు ఎప్పుడు? ఎప్పుడమ్మా? ఎప్పుడంటే 20? రేపటి నుంచి హాలిడేస్ సార్. వెరీ గుడ్. మరి ఈరోజు మీ అందరూ తెలుసు, ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మన రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వరస్ట్గా హిట్ అయినటువంటి ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్. మరి ఎడ్యుకేషన్ ఇష్టం కూడా నాకు తెలుసు. మరి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ సుమారుగా ఒక 7-8 నెలలు బంద్ అవ్వటం, తర్వాత మరి చాలా 80% స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్లో అవ్వటం మనందరూ తెలుసు. కానీ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి విలువని గుర్తించి పిల్లలు స్కూల్స్ ఓపెన్ చేయకపోతే, కాలేజెస్ ఓపెన్ చేయకపోతే మరి ఈ రోజున ఈ కరోనా ఆర్థిక పరిస్థితి వల్ల చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ప్రైవేట్ స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఫీజులు కట్టే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ పిల్లలకి ఒక మేనమామలాగా నేను ఉన్నానని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 6,500 కోట్ల రూపాయలు అమ్మఒడి ద్వారా వేయటం అనేది గతంలో ఎప్పుడు జరగల. మరి రాబోయే రోజులు జరుగుతుందో కూడా తెలియదు నాకు. అంటే ఏమి లేదు, మన అందరూ అదృష్టం ఏంటంటే ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట జరిగి తీరాలంతే. తుఫాన్ రానివ్వండి, కరోనా రానివ్వండి, మన భూకంపం రానివ్వండి, అదేవిధంగా పిల్లలు పై చదువులు చదివినప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా ప్రతిదీ కూడా, ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తులో గొప్పవారు అవ్వాలి, వారు బాగా చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవ్వాలి, వారు కూడా ఒక భవిష్యత్తులో వాళ్ళ స్వయం దీని మీద బ్రతకాలనే ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టడం నిజంగా గొప్ప విషయం. ఈరోజు ఆ కార్యక్రమం ద్వారా ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ జగన్మోహన్ రెడ్డి ఇంకా వేరే చాలా పథకాలు, నవరత్నాల పథకం, 22 రకాల పథకాల ద్వారా ఇవాళ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఆయన ముందడుగు వేస్తూ ఇవాళ ప్రతిదీ కూడా అభివృద్ధి
అభివృద్ధి పదంగా దూసుకెళ్లే విధంగా ఆయన చేస్తూ ఉన్నారు. వాళ్ళ కరోనా నేపథ్యంలో అన్ని రకాల ఇబ్బందులు పడిన ప్రజలకు మాత్రం ఏ ఒక్కటి కూడా ఇబ్బంది కలగకుండా ఆయన తీసుకెళ్ళటం నిజంగా ఆయన గొప్ప పరిపాలనా దక్షతకు నిదర్శనంగా భావిస్తూ, దీనికి మంత్రివర్యులు ఇద్దరు, అలాగే సుజనా మేడం గారు, కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది, జనరల్ కమిషనర్ గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా, స్కూల్ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు. అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా పేరు పేరు నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కష్టకాలంలో కూడా ఏదైతే తన మాట ఇచ్చాడో ప్రజా సంకల్ప యాత్రలో కానీ, నవరత్నాల గురించి కానీ, మేనిఫెస్టోలో పెట్టినవి కానీ పెట్టినవి కానీ అన్ని పథకాలకి కూడా శ్రీకారం చుడుతూ ఈ రోజున మరి రెండో విడత జనరల్గా కరోనా ఈ 8 నెలలు కూడా మనకి పూర్తిగా ఆదాయం అంతా కొలాప్స్ అయిపోయింది. ఎక్కడ ఆదాయం లేదు, ఖర్చు మాత్రమే మిగిలింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా బకాయిలు పెట్టేసి మనకి అప్పులతో అప్పు చెప్పారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా వెనకం చేయకుండా తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈవేళ విద్యార్థులు అందరూ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కన్నబాబు గారికి, జిల్లా మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి, ఎంపీ సత్యనారాయణ గారికి, ఇచ్చేసినటువంటి పెద్దలకు, ఇచ్చేసినటువంటి పిల్లలకి, తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం గత 15 రోజులుగా ఇళ్ల పట్టాల పండగ చేసుకుంటున్నాం. నేడు అమ్మఒడి పండగ ప్రారంభించుకుంటున్నాం. జగనన్న గత సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకొని అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యమైన పథకం అమ్మఒడి పథకం. ఈ పథకంతో పాటు పిల్లలకి ఉచితంగా బట్టలు, బుక్స్, షూస్తో పాటు అనేక వసతులు కల్పిస్తున్నారు. ఆయనకి మీరు ఇవ్వాల్సింది, మీరు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.